మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ను తప్పుదోవ పట్టించి మహిళా సమైక్య భవనాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలకు కేటాయించిన నిధులను దారి మళ్లిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని బెల్లంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగతి సత్యనారాయణ ఆరోపించారు. బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ నాయకుల్ని బదనాం చేస్తున్నారని అన్నారు. ఆదివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలని ఖండిస్తున్నట్లు చెప్పారు. 2023 సంవత్సరంలో సమైక్య భవనాలకి, గ్రామ పంచాయతీ కార్యాలయాలకి నిధులు మంజూరైన పనులు చేయకుండా బీఆర్ఎస్ నాయకులు కాలయాపన చేశారని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా 6,27,00,000 నిధులు ల్యాబ్స్ అయ్యే విధంగా అవకాశం ఉండడంతో వాటిని గ్రామాల్లో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా రహదారులు, డ్రైనేజీల నిర్మాణం కోసం వినియోగిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్రామాల్ని అభివృద్ధి జరగడానికి జీర్ణించుకోలేక చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచులు నిధులను పెద్ద ఎత్తున స్వాహా చేశారని, దీనిపై ఆర్డీఏ ద్వారా వివరాలు సేకరిస్తే వారి అవినీతి వెలుగు చూస్తుందని అన్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో గ్రామాల్లో అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధిని ఓర్వలేకనే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు తమపై తప్పుడు ఆరోపణలకి దిగుతున్నారని చెప్పారు. నియోజకవర్గ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బత్తుల రవి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా బీఆర్ఎస్ నాయకుల హయాంలో మంజూరైన నిధులతో మహిళా సమైక్య భవనాలు, పంచాయతీ కార్యాలయాలు పూర్తి చేయలేదని ఆరోపించారు. మహిళలు ఏమాత్రం అధైర్యపడవద్దని ఎమ్మెల్యే వినోద్ వాటి కోసం ప్రతిపాదనలు పెట్టి నిధులు మంజూరు చేయిస్తారని చెప్పారు. మండలంలోని రవీంద్రనగర్ రోడ్డు పూర్తి దశలో ఉందని, బుగ్గా దేవాలయం రోడ్డు పనులు కూడా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 6,27,00,000 రూపాయల నిధులు వినియోగించకపోవడంతోనే వాటిని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేసే స్థాయి బెల్లంపల్లి మండల బీఆర్ఎస్ నాయకులకు ఎంతమాత్రం లేదని అన్నారు. చౌకబారు ఆరోపణలతో అభివృద్ధి పనుల్ని అడ్డుకునే ప్రయత్నం చేయవద్దన్నారు. కాంగ్రెస్ నాయకులు ముత్తే భూమన్న మాట్లాడుతూ, బీఆర్ఎస్ నాయకులు సమైక్య భవనాలకి శంకుస్థాపనలు చేసి నిర్లక్ష్యంగా వదిలేశారని ఆరోపించారు. మహిళలు బీఆర్ఎస్ నాయకులు చుట్టూ తిరిగినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన డిఎంఎఫ్టి నిధుల్ని గ్రామీణ ప్రాంతాల రోడ్ల కోసం ప్రొసీడింగ్స్ తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ నాయకులు చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ హయాంలో సంవత్సర కాలంలో చేసి ప్రజల ఆదరణ చురగొంటున్నామని తెలిపారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎక్కడైనా తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ నాయకులు కందుల ముకుందం, దామోదర్ గౌడ్, చిలుముల శ్రీనివాస్, మొండి, బొలిశెట్టి సుధాకర్, డాకూరి సురేష్, బాకం అంజయ్యలు తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ నాయకుడు కొందల లక్ష్మణ అనే అతను నిన్న ఈ సమైక్య భవనాలు క్యాన్సర్ అయినందున అవి బెల్లంపల్లి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేను తప్పుదోవ పట్టించి క్యాన్సల్ చేసిందని చెప్పేసి మాట్లాడడం అది అవాస్తవం. అతను మా కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి ఓర్వలేకనే ఇతను ఈ రేపు జరగబోయే ఎలక్షన్ లో పబ్లిక్ మాకే ఓట్లేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని మా మండల కాంగ్రెస్ నాయకులను బదనాలు చేయడానికే తప్పగానే ఇంకోటి లేదు. దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఈ సమైక్య భవనం క్యాన్సల్ అయింది 2022-23 కోటా కింద 2023లో శాంక్షన్ ఇచ్చిన పనులు అవి ఇప్పటి వరకు సుత చేయకుండా అవిటిని అట్నే ఉంచితే ప్రభుత్వం ఇన్ని రోజులైనా కానీ కట్టలేదనే ఉద్దేశంతో దాన్ని శాంక్షన్ అయ్యి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుత వాళ్ళు మా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసి నాతోని కట్టమని చెప్తే కట్టుకోమని చెప్పి నేను చెప్పిన తర్వాత వాళ్ళు శిలాఫలకాలు కట్టియడం, పిల్లర్ల పొక్కలు తోడియడం అవన్నీ మధ్యలోనే ఆపేసి ఇప్పుడు 2 సంవత్సరాల కనుక గవర్నమెంట్ వేచి ఇప్పుడు క్యాన్సల్ చేసి అదే డబ్బులు దరిదాపుగా జిల్లా మొత్తం 6,27,00,000 ఇప్పుడు ప్రతి మండల సమైక్య భవనాలు ప్రతి ఇతరత్ర పనులంతా అన్ని కాలయాపన చేసినందుకు అవి క్యాన్సల్ చేస్తూ దాని స్థానంలో అదే కలెక్టర్ ఆర్డర్తో మా ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేసి మేము ప్రతి విలేజ్కి అవి డెవలప్మెంట్ కోసం అందరికీ అందుబాటులో ఉండే విధంగా, రాకపోకలకు అనుకూలంగా ఉండే విధంగా ప్రతి విలేజ్లలో రోడ్లను మేము అవి తీర్మానాలు ఇవ్వడం జరిగింది. అది వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో రోడ్లన్నీ విలేజ్ల, మండలాల్లో, జిల్లా లెవెల్లో
మొత్తం డెవలప్ అవుతుందని చెప్పేసి ఇదే వాళ్ళ దుఃఖంతో కాంగ్రెస్ పార్టీ నాయకులను బదనాం చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు. కాకపోతే ఒకటే వాళ్ళని అడుగుతున్నా నేను, వాళ్ళు మమ్మలను తప్పు అని చెప్పేసి ఏదైతే చూపేటప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలి. ప్రతి గ్రామాలలో ప్రతి గ్రామ పంచాయతీలలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచులు ఎన్నో నిధులను స్వహా చేసి ఏది సక్రమంగా పని చేయకుండా వట్టిగా డబ్బులు తీసుకుని ఉన్నోళ్ళు చూపున్నారు. వాళ్ళ మీద ఆర్టీఐ పెట్టి మేము తీయించినట్టయితే ఒక్కొక్కరి భాగవతం అంతా బయటపడుతుంది. వట్టిగా ఇంతకు ముందు ఎప్పుడైనా కానీ ఒకరి మీద ఒకరు ప్రెస్ మీట్లు పెట్టుకొని ఇట్లా బదనాం చేయడానికి ఎవరినైతే ప్రయత్నించలేదు. మేము సవినాం కాబట్టి ఇన్ని రోజుల దాకా సపరేట్ కూడుకున్నాం. అదే మీరు ఇక్కడ నుంచి ఇంకోసారి ఇలాంటి ప్రెస్ మీట్లు అడ్డగోలుగా తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేసి బదనాం చేయడానికి చూస్తే బాగుంటది. ఖబర్దారు, నేను చెప్తున్నా, ఇప్పటికైనా మానుకోవాలని చెప్పేసి నేను నీకు చెప్తున్నా. ఈ రోజున బెల్లంపల్లి మండలానికి సంబంధించిన కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఏదైతే డిఎంఎఫ్టీ నిధుల విషయంలో కాంగ్రెస్ నాయకులు ఈ సమైక్య భవనాలు శాంక్షన్ అయిన వాటిని క్యాన్సిల్ చేయించి ఇతర అవసరాలకు ఇతర నిధులకు ఇతర దారులలో వాడుకుంటారని చెప్పిన